ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 47వ భాగంలో 12వ అధ్యాయమైన జన్మల ఎంపికను కంటిన్యూ చేద్దాం. డాక్టర్, ఈ గీతల గురించి నువ్వు ఇంకా ఏం చెప్పదలుచుకున్నావు? సబ్జెక్ట్: శక్తితో ఏర్పడ్డ ఈ రేఖలు అక్కడక్కడ రంగులైట్లతో ఉన్న దారి చూపే స్తంభాల లాంటివి. వీటిని నేను ఫాస్ట్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేయగలను, లేదా ఒకే చోట ఆపి ఉంచగలను. డాక్టర్: వీడియో టేపును స్టార్ట్, స్టాప్, ఫాస్ట్ ఫార్వర్డ్, రివైండ్ బటన్లతో ఆపరేట్ చేసినట్లా? సబ్జెక్ట్ నవ్వుతూ అవును, అంతే. డాక్టర్: సరే, నువ్వు దృశ్యాలను స్కాన్ చేస్తూ ఒక దారిలో ముందుకు వెళుతున్నప్పుడు మధ్యలో ఒక చోట ఆగాలనుకున్నావనుకో, అప్పుడేం చేస్తావు? సబ్జెక్ట్: తెరల మీద ఉన్న సీనుని తాత్కాలికంగా ఆపి దానిలోనికి ప్రవేశిస్తాను. డాక్టర్: ఏమిటి, ఆ సీనులో నువ్వు ఒక భాగమైపోగలవా? సబ్జెక్ట్: అవును, ఇప్పుడు ఏం చేయాలన్నా చేసే వీలు ఉంటుంది. డాక్టర్: ఏ విధంగా? ఆ దృశ్యంలో ఒక వ్యక్తిలా అయిపోతావా, లేక వ్యక్తులు కదులుతూ ఉంటే నీ ఆత్మ పైపైనే తేలియాడుతూ ఉంటుందా? సబ్జెక్ట్: రెండూ చేయగలను. ఆ సీన్లో ఉన్న వారితో జీవితం ఎలా ఉంటుందో అనుభూతి చెందగలను, లేదా కేవలం ఒక పక్కన నిలబడి ఏం జరుగుతుందో చూడగలను. డాక్టర్: రింగులో జరుగుతున్న దానిని మానిటర్ చేస్తూనే ప్యానెల్ను వదిలి భూమిపైన జరిగే ఒక సంఘటనలోనికి ఎలా వెళ్ళగలవు? సబ్జెక్ట్: బహుశా ఇది నీకు అర్థం కాకపోవచ్చు. నాలో కొంత భాగము కంట్రోల్స్ వద్దే ఉంటుంది, కానీ దానివల్ల సీనును ఆపి మరలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదలు పెట్టగలను. డాక్టర్: బహుశా నేను అర్థం చేసుకోగలను. నువ్వు నీ శక్తిని విభజించుకోగలవు కదా? సబ్జెక్ట్: అవును, నా దగ్గరికి నా ఆలోచనలను పంపించగలను. అదే కాకుండా నేను సీన్ లోపలికి బయటకు తిరగడానికి కంట్రోలర్స్ నాకు సహాయం చేస్తుంటారు. డాక్టర్: అంటే మెయిన్గా నువ్వు టైముని ముందుకి వెనక్కి కదిలించగలవు, ఆపాలనుకుంటే ఆపేయగలవు, అంతేనా? సబ్జెక్ట్: అవును, రింగులో అది సాధ్యమే. డాక్టర్: రింగ్ బయట ఉన్న ఆత్మల ప్రపంచంలో టైం స్థిరంగా నీతో కలిసి ఉంటుందా, లేక కదులుతూ ఉంటుందా? సబ్జెక్ట్: అది ఇక్కడ కలిసే స్థిరంగా ఉంటుంది, కానీ భూలోకంలో ముందుకు సాగుతూ ఉండే టైమును చూడగలము. డాక్టర్: అంటే ఆత్మలు రింగ్ ఆఫ్ డెస్టినీలో ఉన్నప్పుడు టైముని దాదాపు ఒక పనిముట్టులా ఉపయోగిస్తాయన్నమాట. సబ్జెక్ట్: ఆత్మల్లా ఉన్నప్పుడు మేము టైముని చాలా విధాలుగా ఉపయోగిస్తాం. సంఘటనలు, విషయాలు, వస్తువులు చుట్టూ కదులుతూ ఉంటాయి. సరైన సమయంలో అవి భౌతిక రూపాన్ని సంతరించుకుంటాయి, కానీ మాకు మాత్రం టైము ఒకే విధంగా ఉంటుంది. డాక్టర్: జరగబోయేది అప్పటికే జరిగిపోయింది, కాబట్టి భవిష్యత్తులో నీ జీవితంలోని సీన్స్లోనికి ప్రవేశించినప్పుడు నువ్వు ఏదో ఒక మానవ రూపంలో ఉన్న ఆత్మను కలుసుకోగలవు అని టైం ట్రావెల్ గురించి నువ్వు చెప్పిన విషయాల మధ్య పొంతన కుదరడం లేదు. సబ్జెక్ట్: అర్థం కాకుండా ఉంచాలనే విధంగా నవ్వుతూ, అలా కలుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆత్మను కాసేపు ఆపి ఉంచుతాము. అది చాలా తక్కువసేపే. కాలం ద్వారా జీవితాన్ని గమనిస్తున్నప్పుడు వాటి గమనాలకు మేము భంగం కలిగించము. డాక్టర్: సరే, నువ్వు నీ జీవిత సంఘటనలను గమనించేటప్పుడు నిజానికి భూత, భవిష్యత్, వర్తమానాలు మూడు విడివిడిగా, లేకపోతే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అప్పటికే చూడగలిగినప్పుడు ఏం కావాలో ఎంచుకునేందుకు మధ్యలో కొన్ని సీన్స్ని ఎందుకు ఆపుతావు? సబ్జెక్ట్: రింగ్ కంట్రోలర్స్ టైమును ఉపయోగించుకునే దాని వెనుక గల ముఖ్యమైన ప్రయోజనాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావని నేను అనుకుంటున్నాను. మమ్మల్ని పరీక్షించడానికే ముందుకు కదులుతూ ఉండే కాలం సృష్టించబడింది. ఒక సీన్ ఏ విధంగా ముగుస్తుంది అని మాకు పూర్తిగా చూపించరు. జీవితంలో కొన్ని భాగాలు మాకు కనిపించకుండా మరుగుపరుస్తారు. డాక్టర్: అయితే జరగబోయేది ప్రతిదీ నువ్వు చూడలేకపోయినా జీవితాలను చూసి నేర్చుకోవడానికి టైమును ఒక ప్రేరకంలా వాడుతావన్నమాట. సబ్జెక్ట్: అవును, పరిష్కారాలను కనుగొనడంలో మా సామర్థ్యం ఏమిటో చూడడానికి ఇలా చేస్తారు. సంఘటన ఎంత కష్టంగా ఉందో దాన్ని బట్టి మేము మా సామర్థ్యాలను బేరూసి వేసుకుంటాము. రింగ్ నిర్వహించే వివిధ ప్రయోగాల నుండి మేము ఎంచుకోవచ్చు.
భూమి మీద వాటి పరిష్కారం కోసం మేము ప్రయత్నిస్తాము. డాక్టర్, రింగులో నువ్వు భూలోకంతో పాటు ఇతర గ్రహాల్లో ఉన్న జీవులను కూడా చూడగలవా? సబ్జెక్ట్: లేదు, చూడలేను. ఎందుకంటే భూమి మీద టైమును మాత్రమే ట్రాక్ చేసే విధంగా నేను ప్రోగ్రామ్ చేయబడ్డాను. డాక్టర్: తెరల నుండి ఒక టైం నుండి మరొక టైంలోకి దూకడం చూస్తే నువ్వు ఒక బాల్లా అనిపిస్తున్నావు. సబ్జెక్ట్ ఈగిలిస్తూ: నిజమే, తప్పకుండా. అది సరదాగా ఉంటుంది. కానీ మేము అలా దాన్ని సరదా కోసం చేయకూడదు. ఎందుకంటే తరువాత జన్మ కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వాటిలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఆ జన్మను సరిగా గడవకపోతే వాటి పర్యవసానాలు భరించవలసి ఉంటుంది. డాక్టర్: జీవించబోయే జన్మ గురించి ముందే బాగా ఆలోచించి ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ జీవితంలో కొంత భాగాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందిన తర్వాత కూడా నువ్వు ఆ జన్మలో కొన్నింటిని ఎంచుకోవడంలో తీవ్రమైన తప్పులు ఎలా చేస్తావో నాకు అర్థం కావటం లేదు. సబ్జెక్ట్: ఏ వాతావరణంలో ఎక్కడ జన్మించాలో నిర్ణయించుకోవడానికి అంతులేనన్ని అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినట్లుగా ఒక సీన్కి సంబంధించినంత ఒకేసారి చూడలేను. వారు అన్నింటినీ మనకు చూపించరు కాబట్టి ఏ శరీరాన్ని ఎంచుకున్నా వారు చూపించని సందర్భాల్లో కష్టాలు పొంచి ఉండే ప్రమాదం ఉంది. డాక్టర్: ఒక వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుందో పూర్తిగా ముందే నిర్ణయించబడినప్పుడు రింగ్ ఆఫ్ డెస్టినీ అని ఎందుకు అంటారు? సబ్జెక్ట్: డెస్టినీ ఉంది, సరే. జీవిత చక్రాలు సరిగానే ఉంటాయి. కానీ మనకు స్పష్టంగా తెలియని ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉంటాయి. నేను నా సబ్జెక్టులను జన్మలను ఎంచుకునే విశాల ప్రదేశానికి తీసుకుని వెళ్ళినప్పుడు వారికి భూత, భవిష్యత్, వర్తమానాలు కనిపిస్తాయి. ఈ సబ్జెక్టుకు ఒక రింగులా కనిపించినట్లు. ఆత్మల ప్రపంచంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే కాలాన్ని విడిచి వెళుతున్నామని గ్రహించిన ఆత్మలు రింగులో తమ రాబోవు జీవితాలను పరిశీలించడానికి ప్రతిధ్వనించే తరంగాల మీద ముందుకు వెనుకకు తిరుగుతూ ఉంటాయి. అన్ని కాలాల్లో జరగబోయే సంఘటనలన్నీ మరల అవుతూ ముందుకు జరుపుతూ ప్రత్యక్షంగా కళ్ల ముందు జరుగుతున్నట్లుగా వారు చూసేటట్లు చేయబడతాయి. సమాంతరంగా జరగబోయే వాస్తవ సంఘటనలను ఒకేసారి చూపడం వలన అవి కూడా తమ భౌతిక జీవితాల్లో సంభవించే అవకాశం ఉందని ఆత్మలు, ముఖ్యంగా బాగా అనుభవం గల ఆత్మలు గ్రహించగలవు. అన్నీ తెలుసుకోగలిగిన ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నప్పుడు నా ఆత్మలు భవిష్యత్తులో జరగబోయే అన్ని సంఘటనలను పూర్తిగా ఎందుకు చూడలేకపోతున్నారో నాకు ఎంతకీ అర్థం కాలేదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రతి ఆత్మ యొక్క ప్రయోజనాలను పరిరక్షించటానికి ఆత్మల ప్రపంచం రూపొందించబడింది అనే నిర్ణయానికి వచ్చాను. సాధారణంగా నేను చికిత్స చేస్తున్న వ్యక్తులు అంటే నా సబ్జెక్టులు ఇంకా జన్మిస్తున్న బాలాత్మలు. భవిష్యత్తులో మరీ ఎక్కువ కాలం తరువాత సంభవించబోయే సంఘటనలను వీరు స్పష్టంగా చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఈ ఆత్మలు తమకు ప్రస్తుతం జరిగేదానికి వీలున్న సంఘటనల నుండి మరంత ముందుకు వెళ్లే కొద్దీ వాస్తవంగా జరగడానికి వీలైనన్ని చాలా ప్రత్యామ్నాయ సంఘటనలు ఉంటాయి. వాటిని ఆ ఆత్మలు అర్థం చేసుకోలేకపోవచ్చు. చాలా కాలం క్రిందట జరిగిన వాటికి కూడా ఇదే నియమం వర్తించినప్పటికీ సుదూర భవిష్యత్తు విషయంలో ఒక మినహాయింపు ఉంటుంది. ఆత్మ యొక్క గత జన్మలను మరింత సులువుగా గుర్తించవచ్చు. ఎందుకంటే గతానికి సంబంధించినంత వరకు యథార్థంగా జరిగిన సంఘటన ఒక్కటే ఉంటుంది. దానికి ఒక నిర్దిష్టమైన చర్య ఉంటుంది. గతంలో ఆ ఆత్మకు దాని గురించి శిక్షణ లభించి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి జ్ఞాపకాలలో అది లోతుగా నాటుకొని పోయి ఉంటుంది. ప్రస్తుత జన్మలో మనం మన గురించి స్వయంగా పరిశోధించి తెలుసుకోవడాన్ని గత జన్మ అనుభవాలు అడ్డుకోకుండా ఉండడానికి మనం ఒక జన్మలో ప్రవేశించబోయే ముందు మన పైన మతిమరుపు ఎలా విధించబడుతుందో 5వ అధ్యాయంలో కేసు 13 తెలిపింది. భవిష్యత్తులో రాబోయే జన్మలను పరిశీలించే ఆత్మలకు కూడా అదే నియమం వర్తిస్తుంది. చాలా మంది ఎందుకో తెలియకుండానే తమ జీవితానికి ఒక ప్లాన్ ఉంది అని నమ్ముతారు. వారి నమ్మకం సరైనదే. ఆ ప్లాన్ గురించి మనకై మనం పూర్తిగా తెలుసుకోలేకుండా మతిమరుపు నిరోధించినా ప్రతి జన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞాపకాలను గుర్తు తీసుకురాగలిగే శక్తి మన అంతశ్చేతన మనసుకు ఉంటుంది. ఆత్మలకు జన్మలను ఎంచుకోవడానికి ఒక విధమైన టైం మెషిన్ సమకూర్చబడుతుంది. దానిలో వాటికి మెయిన్ రోడ్డుని చేరుకోవడానికి కొన్ని ఇతర మార్గాలు కనిపిస్తాయి.
ఆత్మల్లా ఉన్నప్పుడు మనకు ఈ ఇతర మార్గాలను పూర్తిగా తెలియజేయనప్పటికీ జన్మించినప్పుడు ఆ రోడ్డు మ్యాపులో కొంత భాగాన్ని మనతో భూలోకానికి తీసుకుని వస్తాము. నా క్లయింట్ ఒక అతను ఇలా చెప్పాడు, జీవితంలో ఏం చెయ్యాలో తెలియక తికమక పడుతున్నప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని నేను ఎక్కడ ఉన్నాను, భవిష్యత్తులో నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనేది ఆలోచించి రెండిటిని పోల్చి చూసుకుంటే ఆ తరువాత నేను ఏం చెయ్యాలో అనే దాని గురించి నా లోపలి నుండి నాకు తెలుస్తుంది అని. జీవితమనే ఈ రోడ్డులో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ భగవదేచ్ఛ వలనే జరుగుతున్నాయి అని అంగీకరించినంత మాత్రాన మన విధిరాతని మార్చలేమని, ఈ జీవితాన్ని బందీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి విషయం ముందే నిర్ణయించిన ప్రకారం జరిగే పనైతే మనం పడే కష్టాలకు అర్థమే లేదు. వాటి వల్ల ప్రయోజనమేమీ ఉండదు. కష్టాలు ఎదురైనప్పుడు పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేదానికి పోరాటకుండా ఏమీ ప్రయత్నించకుండా కూర్చొని చూస్తూ ఉండాలని కాదు. మన జన్మలో అందరికీ మార్పు కోసం రిస్క్ తీసుకొని ప్రయత్నించాల్సిన అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాలు మనకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రావచ్చు. మనం వాటిని ఉపయోగించుకోలేకపోయినా అలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం మాత్రం ఉంటుంది. మనం మన స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించుకోవాలన్నదే పునర్జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సామర్థ్యం మనకు లేకపోతే మనం ఎందుకూ పనికిరాని అసమర్థులమైపోతాము. ఈ విధంగా కర్మ సంబంధమైన విధి అంటే కేవలం మనం ఏమాత్రమూ మార్చలేని పరిస్థితుల్లో చిక్కుకుపోవడం కాదు. దాని అసలు అర్థం మనకు కూడా కర్మ సంబంధమైన పాఠాలు, బాధ్యతలు ఉన్నాయని తెలుసుకోవడం. మనం చేసే పనులకు కారణ ప్రభావ సిద్ధాంతం అంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే తనకు అనుకూలం కాని జన్మని ఎంచుకొని తప్పు చేయకూడదు అని ఈ కేసు అనుకుంటున్నాడు. కాని జీవితంలో మనకు కలిగే ఆనందం, బాధ ఏది ఆ పరమాత్మ, మన గైడు లేదా మన జన్మల ఎంపికలో సహకరించే కోఆర్డినేటర్ల ఆశీస్సులు లేదా శాపాల వల్ల అని అనుకోకూడదు. మన విధికి మనమే మాస్టర్. కేసు 25తో నా సంభాషణ ముగించే సమయానికి ఈ వ్యక్తి తన తర్వాత జన్మ కోసం ఏర్పరచుకున్న సంగీత లక్ష్యాలు తన స్వయం సేవకు అని పాఠకులకు అనిపించవచ్చు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కావాలన్న అతని కోరిక వెనుక వ్యక్తిగత కారణాలు ఉండవచ్చు. పురోగమించిన ఆత్మలలో ఇటువంటి కోరికలు అంతగా కనిపించవు. అయినప్పటికీ ఈ ఆత్మ ఇతరుల కొరకు చాలా చెయ్యాలనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. డాక్టర్, న్యూయార్క్ సిటీలో నువ్వు చూస్తున్న సీన్ గురించి ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు ఈ రింగులోకి రాకముందు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఎక్కడ జన్మించాలో ఎంచుకోవడం గురించి నిన్నేమైనా ముందుగా రెడీ చేశారా? ముందుగా నీకేమైనా సలహాలిచ్చారా? సబ్జెక్ట్: అవును, కొన్ని సలహాలిచ్చారు. నా గత జన్మలో న్యూయార్క్లో నేను చిన్నతనంలోనే మరణించిన దాని గురించి నా ట్రైనర్ నేను మాట్లాడుకున్నాం. నేను ఈ సిటీలో మళ్లీ పుట్టి సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను. డాక్టర్, నీతో పాటు మళ్లీ జన్మించాలనుకునే ఆత్మల గురించి, నీ స్నేహితుల గురించి నువ్వు నీ ట్రైనర్తో మాట్లాడావా? సబ్జెక్ట్: అది కూడా ప్లాన్లో భాగమే. మాలో కొంతమంది సంబంధం ఉన్న వారందరికీ మరో జన్మకు ఏ ఏ పరిసరాలు అనుకూలమైనవో నిర్ణయించుకోవడంతో ప్లాన్ మొదలు పెడతారు. నేను అంతకుముందు ఎక్కడైతే చనిపోయానో అక్కడే నా కొత్త జన్మను ప్రారంభించాలనుకుంటున్నాను. నా ట్రైనర్, స్నేహితులు సలహాలు కూడా ఇచ్చారు. గమనిక: గత జన్మలో ఈ సబ్జెక్టు రష్యా నుండి అమెరికాకు వలస వచ్చాడు. 1898లో 22 వయసులోనే న్యూయార్క్ నగరంలో రైల్వే నిర్మాణంలో జరిగిన ప్రమాదంలో మరణించాడు. అతను మళ్లీ అదే నగరంలో 1937లో జన్మించాడు. డాక్టర్, ఏ సలహా ఇచ్చారు? సబ్జెక్ట్: నేను శాస్త్రీయ పియానో వాయిద్య సంగీత కళాకారుడిగా కావాలని కోరుకోవడం గురించి మేము మాట్లాడుకున్నాము. నాకు పెళ్లిళ్ళు, పార్టీలలో మ్యూజిక్ అసిస్టెంట్గా పనిచేసిన అనుభవం ఉంది. డాక్టర్, నీకు పియానో నేర్చుకోవాలనే ఆసక్తి ఈ అనుభవం వల్ల కలిగిందా? సబ్జెక్ట్: అవును. న్యూయార్క్ వీధుల్లో ఐస్ సప్లై చేసే సమయంలో నేను సంగీత కార్యక్రమాలు జరిపే మండపం పక్క నుండి వెళుతుండేవాడిని.
సంగీతం బాగా నేర్చుకుని ఏదో ఒక రోజు ఈ సిటీలో సంగీత విద్వాంసుడిలాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకునేవాడిని. నేను ఇంకా సంగీత సాధన సరిగ్గా ప్రారంభించక ముందే చనిపోయాను. డాక్టర్: ఇంతకు ముందు నువ్వు ఈ రింగులోకి వెళ్ళినప్పుడు చిన్న వయసులోనే ఒక యువకుడిలా న్యూయార్క్లో చనిపోయిన సీన్ చూసావా? సబ్జెక్ట్ బాధగా: చూశాను. దానిని ఆ జీవితంలో ఒక కండిషన్ లాగా అంగీకరించాను. అది మంచి జన్మే కాని ఆయుష్ తక్కువ. నేను అక్కడే మళ్ళీ మంచి స్థితిలో జన్మించి సంగీతంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకుంటున్నాను. డాక్టర్: భూలోకంలో వేరే ఎక్కడైనా వెళతానని అడిగావా? సబ్జెక్ట్: అది కావాలనుకుంటే వీలవుతుంది. మన ఇష్టాన్ని బట్టి అందుబాటులో ఉన్న వాటిని చూపుతారు. డాక్టర్: అంటే అందుబాటులో ఉన్న శరీరాలను బట్టి నిర్ణయిస్తారా? సబ్జెక్ట్: అవును. కొన్ని ప్రదేశాలలో అలాగే ఉంటుంది. డాక్టర్: మొదటి నుండే సంగీతంలో రాణించడానికి సరిపడే జన్మ కావాలని కోరుకుంటున్నావు. నువ్వు మళ్ళీ న్యూయార్క్లోనే జన్మించాలని అనుకోవడానికి ఇది ఒక కారణమనిపిస్తుంది. సబ్జెక్ట్: ఈ సిటీలో పియానో నేర్చుకోవాలన్న నా కోరికను తీర్చుకోవడానికి బాగా అవకాశం ఉంది. నేను అందుకనే సంగీత పాఠశాలలో ఉన్న ఒక కాస్మోపాలిటన్ సిటీనే కావాలని కోరుకున్నాను. ధన్యవాదాలు మాస్టర్స్. 12వ అధ్యాయమైన జన్మల ఎంపికలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.